లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నావని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతని ఎవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనని ఎరిగి, మీరు మీ హృదయములు ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తను పండుకొని ఉన్న మంచమును ఎత్తుకొని దేవుని మహింపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచుతామని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిలబడిన దాసునికి ప్రభువా నీవే మహిమ, ప్రభువా నీ యొక్క ప్రసన్నతను ప్రభువా నీవే ప్రోక్షించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ప్రభువా నిలబడిన దాసుని ద్వారా నీవే మాతో అందరితో మాట్లాడి ప్రభువా నీవే మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక రోగిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసముతో పైన పెంకులు ఊడదీసి ఆయనను పక్షవాయు గలవానిని యేసయ్య ముందర దించినప్పుడు యేసయ్య ఏమని పలికాడంటే, నీ రోగము బాగైపోనుగాక అనలేదు. ఏమన్నాడు ఆయన? మొదటిగా నీ పాపములు క్షమించబడ్డాయి అని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే, ఈడెవడు ఏంది పాపాలకు క్షమించబడ్డాయి అంటాడు, ఏంది అసలు మాకు అర్థం కావాలి, ఏదో బోధ చేస్తున్నాడు కదా, ఏదో మంచి మాటలు చెప్తానని వచ్చి కూర్చుంటే రోగంతో వచ్చిన వానికి నువ్వు బాగుపడి స్వస్థత పొందని చెప్పుకోకుండా నీ పాపాలు క్షమించబడ్డాడు ఏంది, ఎవరైనా అసలు నీకు ఏ అధికారం ఉంది అని అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడము సులభమా, స్వస్థత పొందుకోవడం అని చెప్పడము సులభమా అని అన్నాడు. అన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా విస్మయం పొందారు. వాడు దేవుడు చెప్పినట్టుగా వాని మంచం నెత్తుకొని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది మనం చదివినటువంటి భాగం యొక్క సారాంశం. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, నీవు విశ్వసించిన ఎడల గొప్ప కార్యాలు చూడగలవు. హల్లెలూయా. నువ్వు విశ్వసించిన ఎడల, దేవుడు ఆయన పలికే మాట యందు నువ్వు విశ్వసించిన ఎడల నీవు కూడా నీ మంచము నెత్తుకొని వెళ్ళుదువుగాక. ఆమేన్. మనము వచనం టు వచనం చూసుకుంటా పోదాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ దేశంలో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రము కూర్చుండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇప్పుడు స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. దేవునికి స్వస్థపరిచేటువంటి ఒక వరం అనేది దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజున చాలామంది సేవకులు, ఈరోజు చాలామంది సంఘాలు ఉన్నటువంటి సేవకులు, నాకు దేవుడు వరం ఇచ్చాడు, నాకు దేవుడు స్వస్థ వరం ఇచ్చాడు,
నాకు దేవుడు ఒక ప్రవచన వరమునిచ్చాడు, నాకు దేవుడు అభిషేక వరం ఇచ్చాడు అని చెప్తారు. అది చాలా వాస్తవం, చాలామంది నమ్మరవి. నిజంగా మనం విశ్వసిస్తే, మనం నిజంగా ప్రభు పాదాల చెంత మనం ఉంటే, ఈ రోజున దేవుడు మనకు కూడా స్వస్థ వరమునిస్తాడు. చెప్పాడు వాక్యంలో ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. దాదాపుగా వరాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో దేవునికి కూడా స్వస్థత వరం కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన నడవడికలో స్వస్థత ఉంది, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్వస్థత ఉంది. ఒకరోజు సాయంత్రం ఇలాగే అందరూ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా గుమిగూడి ఇలాగ ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు. రూమ్లో కూర్చొని దేవుడు వారికి బోధ చెప్తా ఉన్నాడు. దేవుడు వారికి మంచి మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని గురించి, తండ్రి ప్రేమ గురించి, తండ్రి చేసిన కార్యాల గురించి అక్కడున్న ప్రజలందరికీ కూడా బయలుపరుస్తూ ఉన్నారు. కానీ ఆ చుట్టుపక్కల ఒకడు పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు. అతను మంచం మీద పడిపోయి ఉన్నాడు. అతన్ని బాగుపరిచేదానికి ఎవరు లేరు, అతని దిక్కు చూసేదానికి ఎవరు లేరు. అతను ఒక అనాథగా, అతడు ఒక ఎవరు లేని వారిగా మనం గమనిస్తూ ఉంటాం. అతడు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ చుట్టుపక్కల ఉన్న వారు అతని మీద దయదలిచి, ఒరే యేసయ్య మన ఊరికి వచ్చాడు, వీడిని ఎత్తుకొని పోదాం పదా, కనీసం వీడన్నా బాగుపడతాడు అని ఆశతో ఒక నలుగురు కలుసుకొని ఆ మంచం ఎత్తుకొని వాకిల్ దగ్గరకు వచ్చారు. కానీ జనం అందరూ కూడా ఉన్నారు. ఆ యేసయ్య బోధ ప్రకటిస్తూ ఉంటే ఎన్ని వేల మందో, వందలాది మంది చేరేవారంట. అంతగా జనాలందరూ ఉండడం చూసి, ఓయమ్మ మనం ఈ జనాలలో తీసుకొని పోలేము, మనం ఖచ్చితంగా పైకి ఎక్కాల్సిందే అని పైకెక్కి పెంకులన్నీ ఒక్కొక్కటి ఊడదీస్తూ ఉన్నారు. ఊడదీసినటువంటి సమయంలో చక్కగా దేవుని ముందరనే ఆ పక్షం వేయగల వాణిని దించారు. దించినటువంటి సమయంలో మనం గమనిస్తాం. చూడండి ఆ మాట ఏముంది అక్కడ. పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారిని మధ్యనే వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడిన వారితో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఎవరి వల్ల వానికి పాపాలు క్షమించబడ్డాయంటే ఆ నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురు చేసిన పని వలనే. ఆ నలుగురు వాని మీద దయ తలిచారు. ఆ నలుగురు ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వారి మీద దయ తలిచారు. అందుకని దేవుడు అన్నాడు, మీ విశ్వాసమును బట్టి, హల్లెలూయా, మీ విశ్వాసమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. ఇతని పాపములు క్షమించబడ్డాయి. మీ విశ్వాసాన్ని బట్టి, ఏ పక్షవాయు గలవాడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక నీవు లేచి నీ మంచమును ఎత్తుకొని వెళ్ళిపో. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు జ్వరం అని చెప్పిపోతే డాక్టర్ పడిశానికి మాత్ర ఇస్తే మనం తిట్టుకోము. కానీ మరి ఆ పక్షవాయు గలవాడు నా పాపములు క్షమించబడ్డాయంటే, ఇప్పుడు ఉదాహరణకి వాడు చేసిన పాపానికే ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు వీనికి వచ్చింది అనారోగ్యం కాదు, వీనికి వచ్చింది వ్యాధి కాదు. ఏంది వానికి కష్టం అంటే, వాడు పాపాలతో నిండిపోయి ఉన్నాడు, పాపాలతో శాపాలతో కొట్టబడి ఉన్నాడు. అందుకే మంచం మీద పడ్డాడు. అందుకే దేవునికి తెలుసు వాడు ఏ రీతిగా వాడిని బాగు చేయాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు మానవుని జీవితంలో అనేకమైన పాపములు, అనేకమైన తలంపులు, అనేకమైనటువంటి శరీరీచ్ఛలు, శరీర ఆశల కొరకు ఈరోజు మానవుడు పాపము జీవితంలో పోరాడుతూ ఉన్నాడు. కానీ అనుకుంటున్నాడు, నేను లేచి ఉన్నాను, నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు మందిరం తెలుసు, నాకు దేవుడు అంటే ఎంతో ప్రేమ అని ఈరోజు మానవుడు అంటున్నాడు. కానీ ఈరోజు పాపం అనే మాయలో, పాపం అనే లోకంలో ఈరోజు మానవుడు ఉన్నాడు. దేవునికి తెలుసు, ప్రభువా ఈ పక్షవాయు వాడు ఏమని అడిగాడా, నన్ను బాగు చేయని అన్నాడా? ఏమన్నా, సైలెంట్గా ఉన్నాడు. ఆ జనులందరూ కూడా వాణ్ణి విశ్వాసముతో వాణ్ణి తెచ్చి యేసయ్య ముందర పెట్టారు. యేసయ్య అతన్ని చూడగానే నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. పాపములు క్షమించబడ్డాయి అంటేనే ఇంకా వానికి రోగం లేదు, వ్యాధి లేదు, శాపము లేదు, దోషము లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. వానికి కావలసినవన్నీ కూడా ప్రసాదించబడ్డాయి. కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇప్పుడు డౌట్ స్టార్ట్ అయింది. ఇందని చెప్పాను కదా, ఏం డౌటు, ఈయన ఎవర్రా పాపాలు క్షమించడానికి? ఈయన మన మాదిరి మనిషే కదా, ఈయన మన మాదిరి లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనతో పాటు ఉంటాడు. ఈయన ఎవరు? ఈయన దేవుడా?
ఏదో స్వస్థత వరం ఉంది, స్వస్థత లేస్తూ ఉంటే ఏదో అనుకున్నాము, ఇప్పుడేంది సడన్గా పాపాలు కూడా క్షమించబడ్డాయి అంటున్నాడు. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు వాళ్ళకి ఏం జవాబు ఇచ్చానన్నా, ఏముంది అక్కడ, నీ పాపలు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా, నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు ఇప్పుడు? భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంట? అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఈరోజు దేవునికి అధికారం ఉంది ప్రతి దాని మీద, నీ మీద, నా మీద, సమస్త జీవరాశుల మీద, భూమి ఆకాశముల మీద దేవునికి అధికారం ఉంది. ఈ రోజున దేవుడు ఆయన అధికారము చొప్పున మనం ఆయన అధికారము కింద మనం బ్రతికితే మనకు అన్ని సంతోషమే, సమాధానమే. ఒకవేళ ఆయన అధికారం కింద మనం బ్రతకపోతే, ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోతే, ఆయన చూపించిన మార్గం నడవకపోతే మనం కూడా శాపాల చేత, పాపముల చేత, దోషముల చేత కొట్టబడాల్సి వస్తుంది, తరతరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, యుగ యుగాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న వారు విశ్వాసాన్ని బట్టి పక్షం వాయగల వాడు పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయా? నీ వ్యాధులు క్షమించబడ్డాయా? నీ వ్యాధుల ద్వారా నువ్వు స్వస్థత పొందుకున్నావా? యేసయ్య పాదాల చెంత ఉంటున్నావా? అన్నీ పొందుకుంటున్నాం, అన్నీ అనుభవిస్తూ ఉన్నాం, అన్నీ దేవుడిచ్చినవన్నీ పొందుకుంటా ఉన్నాం. కానీ యేసయ్యను మర్చిపోతూ ఉన్నాం, యేసయ్య నామాన్ని మహింపరచలేకపోతున్నాం. ఈరోజు పరిశుద్ధ దినం. ఎంతమంది చర్చిలకు పోయారు? ఎంతమంది బల్ల తీసుకున్నారు? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది మారు మనసు పొందారు? ఆలోచన చేద్దాం. ఈరోజున మరి ఆ నలుగురికి ఏమవసరము? ఆ పక్షవాయుగల వాని ఎత్తుకొని వచ్చి రేకులు తీసి అంత కష్టపడి వాని మంచం పైకెత్తి మంచం కింద దించి వాళ్ళకి ఏమవసరం అంతా? వాళ్ళకి ఏమంత అవసరం అంటే, ఒక్కడు బాగుపడినా మాకు మేలు. దేవుని ప్రేమను చూపించారు వారు. అందుకే దేవుడు, మనుషులారా మీ విశ్వాసను బట్టి ఇతని పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఈ రోజున నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్త పాపాలు పోవాలా, నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య పాపాలు పోవాలా, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్న పాపములు, అపరాధములు, దోషములు, శాపములు యేసు నామములో కొట్టివేయబడాలా. అది విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలో నడవాల. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నీ వంశం అంతా కూడా నీ మార్గంలో కాదు, యేసయ్య మార్గంలో నడవాలా. హల్లెలూయా. ఈరోజు చాలామంది నేను చెప్పినట్టు విను, నేను చెప్పిన దారిలో నడవండి, మీకు అన్నీ బాగుంటాయి అంటారు. అంత సీనీ లేదు. మనుషుల దారిలో మనం నడిస్తే పాపాలే, మనుషుల దారిలో మనం వెంబడిస్తే నష్టాలే, మనుషుల దారిలో మనం వారి దారిలో మనం పోతే మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నట్టే. మనం ఎవరి దారిలో పోవాలా? యేసయ్య దారిలో పోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. మనమే ఆయన మార్గంలో పోవాలి. మనం ఆయన సత్యాన్ని అనుసరించాలి, ఆయన జీవాన్ని అనుసరించాలి. ఆయనతో పాటు బ్రతకాలంటే ఆయన చూపించిన బాటలోనే మనము నడవాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయు గలవానికి ఏ రీతికైతే స్వస్థత వచ్చిందో, నీ జీవితంలో కూడా పడిపోయిన నీ జీవితాన్ని, కృషించిపోయిన నీ జీవితాన్ని, అంధకారపు లోయలో ఉన్న నీ జీవితాన్ని, కారు చీకట్లో ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు అనుకుంటే లేవనెత్తుతాడు. హల్లెలూయా. లేవనెత్తుతాడు ఆయన. లేవనెత్తగల సామర్థ్యం గలవాడు మన దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయనందు నిరీక్షణ ఉంచితే గొప్ప కార్యాలు మనం చూడగలం. ఈ రోజున చాలా మందికి విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. దేవుడు చేస్తాడా అనే భ్రమలోనే ఉన్నారు. ఈరోజు ఇంకా దేవుడు చేస్తాడా. రుచి చూచి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎరగాల. అన్నం చేసేటప్పుడు ఆళ్ళు ఏం చేస్తారు? అన్నం కానీ లేదా కూర చేసేటప్పుడు ఏం చేస్తారు? ముందు ఒక రుచి నోట్లో వేసుకొని కొంచెం చేతులు వేసుకుని నోట్లో అట్లా సపరిస్తే బాగుందా లేదా, ఏమైనా ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువ, రుచి చూస్తారు. అంతవరకు వాళ్ళు సాటిస్ఫై అయినంత వరకు మనకు పెట్టరు. అది బాగా వస్తేనే మనకు పెడతారు, లేదంటే పారేస్తారు. రుచి చూడాలి. ఏదైనా మన నాలుక ఏ రీతికైతే అన్నిటిని రుచి చూస్తుందో, ఈరోజు మన జీవితం కూడా రుచి చూచి తెలుసుకోవాలి. ఏది ఉత్తమమైన దారో, ఎవరు ఉన్నతమైన దేవుడో, ఎవరు మనకు సహకారిగా ఉన్నాడో, ఎవరు మనకు మేలులు చేస్తూ ఉన్నాడో, దానిని బట్టి మనము దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలా.
ఆ నలుగురికి విశ్వాసం కలిగింది. దేవుడు ఖచ్చితంగా వీని బాగుపరుస్తాడు అనే నిరీక్షణతో, విశ్వాసంతో కష్టమైన నష్టమైన ఒరే ఎత్తని రంగం వాడిని తీసుకొని పోదాం, వాడిని బాగుపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు అట్లా ఒకరిని బాగుపరిచే ఆలోచన నీకుందా? ఒకరిని లేవనెత్తే ఆలోచన నీకుందా? ఒకరికి యేసయ్య మాటలు చెప్పి, యేసయ్య సువార్తను చెప్పి వాని దేవుని మార్గంలో నడిపించే అలవాటు నీకుందా? ఈ రోజున క్రైస్తవులలోనే చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులే ఈర్ష్యలతో, పగలతో, రాజకీయాలతో దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని దూషించేవారు లేరా? ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, నీవు దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు నీకంటే విరోధంగా జీవిస్తాడు. ఆయనకు నువ్వు ఎదురు వెళ్తే ఆయన నీకు ఎదురు వస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి ఎదురు వెళ్తే మనం ఆయనను చూడగలుగుతామా? చూడలేం. ఆయన ముఖ కాంతినే చూడలేకపోయాడంట. మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ముఖమంతా ఎలాగొచ్చింది? ముఖకాంతి సూర్యకాంతపు తేజస్సుతో ఆయన ముఖమంతా నిండిపోయి ఉంటే కిందన్న ప్రజలందరూ కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. అంత వెలుగు. మరి మోషే ముఖంకున్న వెలుగునే చూడలేకపోతే మరి యేసయ్య వెలుగును మనం చూడగలుగుతామా? చూడలేం. ఆయన రాజ్యాన్ని చూడాలా, ఆయన సన్నిధిని చూడాలా, ఆయన పాదముల చెంత మనం పడి ఆయన పాదముల దగ్గర మనం ఉంటే గొప్ప కార్యాలు మనం రుచి చూడగలం. ఈ రోజున ప్రభు మార్గంలో నడుద్దాం, ప్రభు చెప్పిన దారిలో మనం నడుద్దాం, ప్రభు నేర్పించిన మాటలు మనం నేర్చుకొని కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లకుండా యేసయ్య వైపు చూద్దాం. రాజ్యము నీ కొరకే, ఆ సౌందర్య లోకం నీ కోసం, నా కోసమే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏందని కూడా ఇంకో పాట పాడుకున్నాం కదా. ఈరోజు మానవుడు సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోయేటప్పుడు ఏమన్నా పట్టుకొని పోతామా? ఏం పట్టుకోం. ఈరోజు మానవుడు డబ్బు సంపాదన అని పరిగెడుతున్నాడు. దేవుని పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి తిందాము, పనుకుందాం, తిందాము, టీవీ చూద్దాం, తిందాము, ఏదైనా క్రికెట్ గేములు అవేవో ఆడుకుందాం. ఆదివారం అంటే ఈరోజు చాలా మందికి నవ్వులాట, హేళన, చాలా మందికి ఏదో ఒక ఎంజాయ్మెంట్, ఏదో ఒక ఆట విడుపు. వారం అంతా కూడా కష్టపడతాము, ఈరోజు మాకు సెలవు అనుకుంటున్నారు చాలా మంది. ఒక్క దినము గడుపుట 1000 దినములతో శ్రేష్టం. హల్లెలూయా. నీకు వారం అంతా దేవుడు ఇచ్చింది ఎందుకు? నువ్వు సంతోషంగా తినాలని, ఆనందంగా ఉండాలని. కానీ ఆ 7వ రోజు ప్రభుకి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు రావాల్సిన రాబడంతటిని దేవునికి ఇస్తాడు. నీ పంట పొలమును విత్తిన ప్రతి విత్తనము నాశనం కాకుండా, నీకు నష్టం రాకుండా నిన్ను లాభాల బాటలో దేవుడు నడిపిస్తాడు. అది మన దేవునికి ఉన్న శక్తి. ఈరోజు మనుషులకు అన్ని అసాధ్యమే, మనుషులు అన్ని పోగొట్టుకుంటున్నారు, కానీ దేవునికి అన్ని సాధ్యమే. దేవుని పాదాల చెంత ఉందాం, దేవుని దగ్గర ఆయనను మహింపరుచుకుందాం, దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దీపం ఉండగానే మన ఇంటిని సరి చేసుకుందాం. దీపాలు ఈరోజు ఎంతో మంది దీపాలు ఆరిపోవట్లేదా? ఈరోజు మరణానికి కులము, మతము, జాతి అనేది భేదం ఏమైనా ఉందా? ఈ రోజున ప్రతి మానవుడు ఏదో ఒక రోజున కాటికి చేరాల్సిందే. ఈ రోజున పెద్దలకు చిన్నలకు ఏ భేదము లేదు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, మరణం మనల్ని ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు. కాబట్టి మానవుడా, భయభక్తులు కలిగి, భయము కలిగి, అంతఃకరణ శుద్ధితో నీ హృదయాన్ని పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు దగ్గరుండు. దేవుడు కూడా నీ పాపములు క్షమించును గాక. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు ప్రభు దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ పక్షవాయు బలగానికి అసలు ఫ్రీ టికెట్, ఒకటే మాట, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. వానికే వాడు పోయినాడు ఏమన్నా? పోనీ వాడు ఎవరన్నా అడిగినాడు, ఎవరే నన్ను అడిగి తీసుకోబోనరా అని? ఎవరు తీసుకోబోరు. కానీ దేవుని ప్రేమ ఉండే ఒక నలుగురు వచ్చి అతన్ని తీసుకెళ్లారు, అతన్ని బాగుపరిచారు. ఈరోజు నువ్వు కూడా ఒక్క పాపినన్నా రక్షించు. ఈరోజు క్రైస్తవునిగా ఒక్క ఆత్మనన్నా రక్షించుకో. ఒక్కనికన్నా క్రీస్తు గురించి చెప్పి నీ ఆత్మలు దేవుడు అడుగుతాడు పైకి పోయినాక, ఒరే కళ్యాణ్ బాబు, ఎంతమంది ఆత్మలు సంపాదించినవరా, ఎంతమందికి నువ్వు రక్షణ సువార్త చెప్పినవరా అంటే, ప్రభా కొన్ని 1000 మందికి చెప్పినావు ప్రభా, నాకు 1000 మంది అవసరం లే. ఎంతమందిని రక్షించినావు, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చినావు, ఎంతమందికి నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు నేను ఎరిముఖం వేసుకున్నాను అనుకో, నేనైనా సరే ఎక్కడికి పోతా? నరకానికే.
నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయంటాడు దేవుడు. ఈరోజు నీవు నేను కూడా ఆత్మలు సంపాదించే విషయంలో ప్రయాసపడాలా, ఆత్మలు సంపాదించాలా, ఆత్మల కొరకు వేగిరపడి సిద్ధపడి వారిని మనం సంపాదించుకోవాలా. ఈరోజు మానవుడు డబ్బును సంపాదిస్తున్నాడు, కానీ మనం దేవుని బిడ్డలకు మనం ఏం సంపాదించాలా? మనుషులను సంపాదించాలా. మనుషులను నమ్ముకుంటే మోసపోతాం, యెహోవాను ఆశ్రయిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ పక్షవాయు గలవానికి వాని రోగం పోయింది, మంచం ఎత్తుకొని పోతా ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. వారి కుటుంబం అంతా ప్రభు దగ్గరకు వస్తుంది. ఉదాహరణకి చూడండి, దేవుడు ఎప్పుడైనా సరే ఆయన ప్రణాళికలు ఎవరన్నా ఉన్నారనుకోండి, వారిని ఒక చిన్న ముళ్ళు పెడతాడు దేవుడు. ఆ ముళ్ళును దేవుడే తీస్తాడు. అప్పుడు వారి కుటుంబం అంతా యాడకొచ్చి పడతారు, ఇంకా దేవుని సన్నిధికి వచ్చి పడతారు. వారి వంశాలందరూ దేవుని దగ్గరకు వచ్చి పడతారు. దేవుని సంకల్పంలో మనం ఉంటే, మనం ఎంత తప్పించుకొని తిరిగినా దేవుడు అనుకుంటే ఆయన పాదాల చెంతకి నడిపించుకుంటాడు. హల్లెలూయా, నడిపించుకుంటాడు ఆయన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవించదు. అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఏడ ఉన్నా, నువ్వు ఎక్కడ దాగి ఉన్నా ఆయన నిన్ను వెతికి వెతికి కాపాడుతాడు, వెతికి వెతికి నిన్ను రక్షిస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఈరోజున ప్రియ దేవుని వారలారా, ప్రియ సంగమ, ఈరోజు ఆయన మనమందరం కూడా వెతికి రక్షించబడిన వారమే. ఒకప్పుడు మనం కూడా పాప జీవితంలో అంధకారపు లోయలో బ్రతికిన వారమే, లోకాశల చేత శరీరాశల చేత బ్రతికిన వారమే. కానీ ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం కూడా బాగుపడి క్రీస్తు అనే బండ మీద మనం నిలబడి ఉన్నాం. ఈరోజు మనతో పాటు అనేక మందిని మనం నడిపించాలి. ఇప్పుడు ఉదాహరణకి వరదల్లో ఎవరైనా కొట్టుకొని పోతున్నారనుకో, మనం ఏం చేస్తాం? మన చేతనైన సహాయం మనము చేస్తాం. తాళ్ళు వేయడమో, వాడిని పట్టుకొని లాగడమో, లేదంటే ఒక బండ కట్టడమో, ఏదో ఒకటి మనం త్రిప్పలు పడి కాపాడాలని చేస్తాం. అలాగే ఈరోజు మనుషులు నరకానికి పోకుండా నీ తండ్రి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ నరకానికి పాత్రలు అవ్వకుండా వారిని రక్షించు, వారిని దేవుని ప్రేమను నేర్పించు, దేవుని సన్నిధికి అలవాటు చేయి, దైవ సేవకులు లోబడి అలవాటు చేయి, దేవుని పాదములు చెంత ఉండడం అలవాటు చేయి, దేవుని సన్నిధిలో అన్ని పనులు నేర్చుకుని అలవాటు చేయాలా. అది మనం నేర్పించాల్సింది. ఈరోజు సంఘంలో ఉన్న వారికి ఇదే కొరతలు, దేవుని బిడ్డలలో ఇదే కొరతలు. ఈరోజున క్రైస్తవులు అనిపించుకుంటున్నాం, కానీ మన జీవితంలో నిజంగా క్రైస్తవత్వమే లేదు. క్రైస్తవత్వం కరువు అయిపోయింది. క్రైస్తవత్వం అంటేనే సేవ, క్రైస్తవత్వం అంటేనే త్యాగం, క్రైస్తవత్వం అంటేనే శ్రమ. ఈరోజు అనుభవించాలి. పొరుగు వారిని ప్రేమించుకోవాలి, పరిచర్లకు సహకరించుకోవాలి. రెండు చేతులు కలిస్తేనే బిగింపు వస్తుంది. ఒక్కడే సేవ చేసుకుంటూ పోతా ఉంటే బిగింపు రాదు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమును బలపరుచుకోవాలి, ఆత్మీయంగా బలపరుచుకోవాలి, నీ జీవితాన్ని కూడా బలపరుచుకోవాలి, దేవుని నామాన్ని నువ్వు స్తుతించుకోవాలి, దేవుని నామాన్ని గణపరుచుకోవాలి. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందేదరు. నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చేరిన బిడ్డలారా, ఈ పక్షవాయు గలవానికి ఏ రీతికైతే దేవుడు బాగుపరిచాడో, ఏ రీతికైతే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విస్మయం ఉంది, ఏ రీతికైతే దేవుడు చెప్పినట్టుగా, అంటే నువ్వు మనుష్య కుమారునివా, అయితే నువ్వు నిజంగా దేవునివా అని ఇంకా వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఈరోజు మన మైండ్లు కూడా దేవుడు బ్లాక్ చేస్తాడు. మన మైండ్ కూడా ఏదో ఒక రోజున మన మనోనేత్రాలు తెరవబడాల్సిందే. మన మనోనేత్రాలు తెరవబడితేనే గొప్ప కార్యాలు మనం చూడగలం. ఈరోజున నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నీ తలుపు తడతాడు. నీ హృదయమైన తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఒకవేళ నువ్వు తలుపు వేస్తే, ప్రభు ఈరోజు కాదు రేపు అని నువ్వు అంటే మాత్రం ఖచ్చితంగా చాలా నష్టపోతావు, చాలా వెనకడిగిపోతావు, వెనక్కి వెళ్ళిపోతావు, నీ బ్రతికే నాశనం అయిపోతుంది. కాబట్టి ఈరోజున అంధకారంలో ఉన్నావేమో, గాఢాంధకారపు లోయలో ఉన్నావేమో, ఎవరున్నా ఎవరు లేనట్టు ఒంటరి స్థితిలో ఉన్నావేమో, అన్ని సమస్యలను, అప్పుల సమస్యలు, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్నావేమో. కానీ అన్నిటికీ ఒకటే జవాబు, నీ పాపములు క్షమించబడాలి. నీ పాపములు క్షమించబడితే అన్నీ క్లియర్ అయిపోతాయి, అన్నీ ఒక దారికి వచ్చేస్తాయి. కాబట్టి చాలు, ఏ నాటికి ఆ కీడు చాలు, వాక్యం సెలవిస్తున్నమాట. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ప్రార్థన మానవద్దు. మోకరించి ప్రార్థన అలవాటు చేసుకుందాం. మోకరించి ప్రార్థన అలవాటు చేసుకొని అనుదినము ప్రభు సన్నిధిలో మనం చేసిన అతిక్రమములైనా, మనం చేసిన పాపములైనా, దోషణములైనా, దూషణ పాలైనా ఏవైనా సరే అన్నీ కూడా ప్రభు దగ్గర మనం ఏ రోజుకి ఆ రోజు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటూ సిద్ధపడి మనం బ్రతికితే ఈ జీవితంకి ఎంతో విలువ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇంకా నీ జీవితం విలువ తెలుసుకోలేకపోతున్నావేమో,
నీ జీవితానికి ఉన్నటువంటి ఒక తలంపును తెలుసుకోలేకపోతున్నావేమో, నీ జీవితానికి ఉన్నటువంటి ఒక దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోలేకపోతున్నావేమో. దేవుని పాదాలు చెంతుండే దేవుడే నీకు బయలుపరుస్తాడు. దేవుడే నీకు కావలసినవన్నీ కూడా బయలుపరుస్తాడు. నా దేవుడు నీకు ఏమి కావాలన్నా ఇస్తాడు. ఆయన దగ్గర ఏ కొదువా లేదు. ఆయన దగ్గర సర్వ సంపదలు దాగి ఉన్నాయి. ఆయన దగ్గర సమస్త ఈవుల చేత, సమస్త వరముల చేత ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మనం ఆయనకు నమ్మిన వారిగా ఉంటే, మనం ఆయనకు ప్రియమైన వారిగా ఉంటే ఆయన మనకి ఏ కొదువ చేయక ఉండడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షవాయు గల వారిని బాగుపరిచినట్టు మనల్ని బాగుపరిచాడు. మన పాపములు క్షమించబడ్డాయి. ఇక లోకంలోకి వెళ్ళండి. ఆ నలుగురు చేసినట్టుగా, ఆ నలుగురు ఏ రీతికైతే పక్షవాయుని తెచ్చి యేసయ్య ముందర పెట్టారో, ఈ రోజు నుంచి మీరు కూడా అలాంటి పక్షవాయు గల వారి పాపులను, రోగులను, వ్యాధిగ్రస్తులను ప్రభు సన్నిధికి తీసుకురండి. ప్రభు సన్నిధిలో వారిని చేర్చండి. దేవుడే వారిని బాగుపరుస్తాడు. దేవుడే వారి స్థితిగతులను మారుస్తాడు. పలానా పర్ణశాలలో కల్లూరు గ్రామంలో దేవుని మహాకృపను బట్టి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీరు రండి, మీరు కూడా పాల్గొనండి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు రండి అని మనం కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పుకుందాం. ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధికి నడిపించుకుందాం. దేవుని సన్నిధిలో మనం అనుభవించే సంతోషం ఇతరులు కూడా అవకాశం ఇద్దాం. వారు కూడా మన సంతోషంలో ఏకీభవించేట్టుగా, మన సంతోషంలో వారు కూడా పాలిభాగస్తులు అయ్యేట్టుగా మనం కృప చూపించాలి. మనం కూడా దయ చూపించాలి. దేవునిలాగా, దేవుని వలె మనం కూడా ఎదుటి వారిని ప్రేమించాలి. దేవుని వలె మనం కూడా ఎదుటి వారి కొరకు ప్రయాసపడాలి. దేవుడు మనం గమనిస్తే అక్కడ దివారాత్రములు ఆయన ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఆయన బోధ చేసి చేసి పొద్దునంతా బోధ, రాత్రంతా ప్రార్థన. బోధలో ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. బోధతో పాటు స్వస్థతలు, బోధతో పాటు సూచన క్రియలు, బోధతో పాటు చచ్చిన వారిని లేపడం, వ్యాధులతో ఉన్న వారిని బాగుపరచడం, రక్షించడం, మారు మనసు దయచేయడం, బాప్తీసాలు ఇవ్వడం, ఇట్లా ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మరి ఆ దేవుడు అన్నాడు, ఉన్నాడు, నేటికి ఉన్నాడు. ఈయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు సహకారి అయి ఉన్నాడా? ప్రశ్నించుకుందాం. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడా? ప్రశ్నించుకుందాం. ఆయన మనకు ఆరోగ్యమై ఉన్నాడా? పరీక్షించుకుందాం. ఆయన మన పాపములు క్షమించేవాడిగా ఉన్నాడా? పరీక్షించుకుందాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడా? పరీక్షించుకుందాం. ఈ రోజున మనం సంపాదించే ప్రతి విషయంలో కూడా దేవుని హస్తం మన మీద ఉందా? పరీక్షించుకుందాం. ఈ రోజున ఏదో క్రైస్తవులం అంటే ఆదివారం బల తీసుకుని పోవడం గొప్ప సంగతి కాదు. నువ్వు రక్షణ పొందినట్టు అనేక మందిని కూడా క్రీస్తు వెలుగులోకి నడిపించాలి. క్రీస్తు వెలుగులోకి నడిపిస్తేనే మనం అనుభవించేటువంటి వెలుగు వారు కూడా అనుభవిస్తారు. ఇదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో సమస్తము కూడా ప్రేమే. ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి మోసం ఉండదు, ఎటువంటి అన్యాయం ఉండదు, ఎటువంటి కూడా ఆయన అనర్థాలు చేసేవాడు కాదు, హాని చేసేవాడు కాదు మన దేవుడు. ఈరోజు మనం కూడా అలాగే బ్రతకాలి. వీలనైతే 10 మందికి మేలు చేద్దాం. దేవుని మాటలు ప్రకటిద్దాం. రక్షణ మార్గంలో నడిపించుకుందాం. దేవుని మాటల కొరకై ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారి సమస్యలను మన సమస్యలుగా భావించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. నాకు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒక 50 ఫోన్ల దాకా వస్తాయి. ప్రతి ఒక్కరి కోసం ఓర్పుగా, సహనముతో నేను ఎంత పనిలో ఉన్నా సరే ప్రార్థన చేస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి కొంతమంది విసిగిస్తారు నన్ను. చీటికి మాటికి ఫోన్ చేసి, అన్నయ్య భోజనం చేసావా, అన్నయ్య తిన్నావా, అన్నయ్య పడుకున్నావా, అన్న చేసి బాగుందా, అన్న మీ భార్య, ఇవన్నీ అడుగుతారు. సమయం అంతా కూడా వృధాగా పోనిస్తూ ఉంటారు. నాకు అమ్మ ఇవన్నీ మనకు అవసరం లేదు, మీ బాధ చెప్పండి, దానికోసం ప్రార్థన చేస్తాం. ఈ రోజున మనుషులు వీటి లోకంలో ఉన్న మర్యాదల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడుతారు. ఇవి మనకు అవసరం లేదు. మనం ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. ఒకరి కొరకు ఒకరి శ్రమలు ఒకరు పంచుకుందాం. ఒకరి కోసం ఒకరు ప్రాణం అయినా సరే. ఏమన్నాడు దేవుడు? నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ఈ రోజు నువ్వు ప్రాణం పెట్టడం అవసరం లే, కనీసం ప్రాణం పెట్టేంతకన్నా ప్రేమించి వారిని ఆదుకోండి. వారిని క్రీస్తు శిలువ మార్గంలో నడిపించండి. దేవుడు చెప్పిన మాటలో నేర్పించండి. అదే దేవుని మాట. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులందరూ కూడా నోటి మీద ఏళ్ళు వేసుకున్నారు దేవుడు చేసిన పనికి. అట్లా నువ్వు చేసే పనికి కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నోటి మీద ఏళ్ళు వేసుకోవాలి. ఓయమ్మ అనవసరంగా అన్నని, ఇంత భక్తుడా, ఇంత విశ్వాస, ఇంత బలమైన వాడా, అయ్యయ్యో అయ్యా నన్ను క్షమించు అని నీ దగ్గరికి రావాలి వారు. అది నీ విశ్వాసం, అది నీ సాక్ష్యం. అట్లా బ్రతకాల దేవుని బిడ్డలుగా. ఈడేం క్రైస్తవుడు, ఈడంతా మోసగాడు, ఆడుంటాడు, ఈడుంటాడు అని అట్లా అనిపించుకోకూడదు మనం.
మనం చాలా నిష్ఠగా ఉండాలి, చాలా భయభక్తులుగా ఉండాలి. దేవుడు అంటే చాలా భయభక్తులతో మనం బ్రతకాలి ఈ లోకంలో. అప్పుడే మనకి ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది, పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి ఎటువంటి వారు ప్రవేశించబడతారంటే ఆయన చెప్పినట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన వాళ్ళే హతసాక్షులైన వారే. ఆయన కోసం ఎంతమంది హతసాక్షులు అవ్వలేదు, ఎంతమంది ఉన్న పనానగా ప్రాణాలు విడిచిపెట్టలేదు, ఎంతమంది దైవ సేవకులు తిన్నికి ఉన్నా లేకపోయినా ఎంతకాలము కష్టపడి రాత్రి పగలు కుయ్యో మొర్రో అని మొత్తుకొని సేవ చేస్తారంటే అటువంటి వారికే పరలోక రాజ్యం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటోళ్ళకు, సేవకులను తిట్టుకునేటోళ్ళకు, సంఘాన్ని దూషించే వాళ్ళకి, లేదంటే ఈయన ముస్లిం ముచ్చట్లు అటువంటి వాళ్ళకు దేవుని రాజ్యంలో అవకాశమే ఉండదు. ఈరోజు దేవుని మాటల కొరకు సిద్ధపడాలి. దేవుని మాటలు వినిన మన బ్రతుకులు మార్చుకోవాలి. మన బ్రతుకులు మారితేనే సుందరముగా మన బ్రతుకులు ఉంటాయి. చాకలి వాణి సబ్బు వలె నేను మీ పాపములను కడుగుతాను, చాకలి వాణి సబ్బు వలె నేను మీ పాపములు కడుగుతాను అంటాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో మనకున్న పాపాలు పోవాలంటే యేసయ్య రక్తము కావాలి. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి మన హృదయం, మన ఆత్మ, ప్రాణ, దేహములు పరిశుద్ధపరచబడ్డాయా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను పరిశుద్ధపరచబడాలి, నీతి మార్గంలో అనుసరించాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, దేవుడు చూపించిన దారిలో మనం నడవాలి, అనేక మందిని ఆ దారిలో నడిపించాలి. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, ఈ పక్షం వాయుగల వారిని దేవుడు వాని పాపములు క్షమించినట్లు దేవుడు మన పాపమును కూడా క్షమిస్తాడు. ఒకవేళ నీ పాపములు ఇంకా క్షమించబడలేదేమో, ఎక్కడున్న వారు అక్కడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభువుని అడగండి. ఆయన మీ పాపములు వింటాడు. మీ పాపములన్నిటికీ జవాబు దయచేసి మీ పాపముల రక్తంతో కడుగుతాడు. నా దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటాడు. ఆయన దగ్గర మనం ప్రతి మాటలో ఆయన వింటాడు, మనం చెప్పే ప్రతి బాధను ఆయన వింటాడు. ఆయన మనల్ని ఓదార్చే దేవుడు, ఆయన మన కన్నీరు తుడిచే దేవుడు. ఈరోజు అటువంటి దేవుడు మనకు దొరకడం చాలా అరుదు. ఈ రోజున కట్టుకున్న భార్య అయినా మనల్ని పట్టించుకుంటుందో పట్టించుకోదు, కట్టుకున్న భర్త అయినా మనల్ని పట్టించుకునే పిల్లలైనా ఎవరు మనకి ఎవరు ఉండరు. లాస్ట్కి యేసయ్యా అనాల్సిందే, లాస్ట్కి ఆయన సన్నిధికి రావాల్సిందే, లాస్ట్కి ఆయన సన్నిధి నుంచి మనము వెళ్ళాల్సిన వారమే. కాబట్టి మన ఆత్మ తిరిగి ఏదో ఒక రోజున ప్రభు దగ్గరికి పోతుంది. కాబట్టి మన ఆత్మకు క్షేమం ఉందా లేదా, మన ఆత్మ కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారం ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. నీ ఆత్మకు మలినం అంటుకునిందేమో, నీ ఆత్మకు పాపం అంటుకునిందేమో, యేసయ్యను అడుగు, ప్రభు నా ఆత్మను శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి, నా మనసును శుద్ధి చేయి ప్రభు అని అడుగు. అంత నీ మనసు ఎంత తేలికైతుందో, ఎంత మనశ్శాంతి నీకు దొరుకుతుందో, ఎంత సంతోషం నీకు దొరుకుతుందో. ఈరోజు వింటున్న బిడ్డ, ఈరోజు ఇంకా నువ్వు పాప క్షమాపణ లేక జీవిస్తున్నావేమో, ఈ పక్షం వాయగల వానికి దేవుడు ఉచితంగా వానికి పాపాల నుంచి విడుదల దయచేశాడు. ఈరోజు నువ్వు నోరు తెరిచి అడిగితే నీ పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. అడగంది అమ్మైనా అన్నము పెట్టదు. ఈరోజు దేవుడైనా అంతే, మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగాల, వెదకాల, తట్టాల. మన పని మనం చేయాలి. మన పని మనం చేయకుండా యేసయ్య అంటే ఏమి కూడా మనము చూడలేం. ఈరోజు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన మనం అందరం, ప్రభు పాదాల చెంత చేరిన మనం అందరం, ఈరోజు లైవ్ చూస్తున్న వారైనా గ్రామస్తులైన ఎవరైనా సరే ప్రభుని అడగండి, నా పాపమును క్షమించుదేవా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడో మనకు జవాబు, నీ పాపములు నేటితో క్షమించబడ్డాయి, అవి పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. తర్వాత ఏం వెతకాలా? ప్రభా నేను నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతాను, వెతుకుడి మీకు దొరుకును. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన మనకు, ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు. తర్వాత లాస్ట్ తట్టుడి, ఆయన పరలోక ద్వారం అనే ద్వారాన్ని మనం తట్టాలి, ఆ ద్వారం ఎదుట మనం నిలబడాలి. ప్రభు మన మార్గములన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మన మార్గములను సరళం చేసిన దేవుని వైపు మనం చూసి ఆయన నామాన్ని మనం గణపరుచుకోవాలి, ఆయన నామాన్ని మనం తట్టాలి. అప్పుడు మనం కూడా ఆ రాజ్యంలో ఆ నిత్య సూర్యుని తేజస్సు వలె నిత్యం వేవేల దూతలతో కొనియాడబడుచున్న తండ్రి సన్నిధి దగ్గర మనమందరం ఉంటాం. ఈరోజు యవనస్తులు కూడా దేవుని విషయంలో చాలా భయభక్తులు కలిగి ఉండాలి. లోకంలో ఉన్న వాటిని అనుసరించద్దు, లోకంలో ఉన్న అందచందాల కొరకు ప్రయాసపడద్దు, లోకంలో ఉన్న టీవీల కోసం, లోకంలో ఉన్న సినిమాల కోసం, లోకంలో ఏ దానికోసం కూడా ఆశ పెట్టుకోవద్దు. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను. ఒక శరీరాన్ని, ఎంతో అందమైనటువంటి శరీరం,
ఎంతో అందమైన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టారు. ఖచ్చితంగా 6 నెలలకు దాన్ని తీస్తే ఆ శరీరం ముక్కు ముఖం అట్లా లేదు. ఇంకా అంతా కూడా ఏం పట్టాయి అంటే పురుగులు పట్టినాయి. ఈరోజు మరి నువ్వు వేసే పౌడరు, నువ్వు వేసే అందము, నువ్వు వేసేటువంటి అన్నీ కూడా ఉన్నాయా? చచ్చిపోతే ఏమన్నా ఉంటాయా? ఏమీ ఉండవు. కాబట్టి ఈ శరీరానికి విలువ లేదు. విలువ ఈ ఆత్మది. ఈ ఆత్మ ఉన్నంత వరకే నీకు విలువ. ఈ ఆత్మ నీలో ఉన్నంత వరకే నీకు లోకంలో ఘనత. ఈ ఆత్మ నీలో ఉన్నంత వరకే నీకు పేరు ప్రఖ్యాతలు మర్యాదలు. కాబట్టి నీ ఆత్మకు దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి నువ్వే మార్గం చూపించు. నీ శరీరము, నువ్వు, నీ ఆత్మ రెండు కలిసి ప్రభు సన్నిధిలో మనం చేరి ప్రభును స్తుతించాను. అప్పుడు నువ్వు మరణించిన నీ ఆత్మ ప్రభు దగ్గరికి క్షేమంగా వెళ్తుంది. ఆ మేలన్నా చేయి. ఎవరికి ఏ మేలు చేయకపోయినా కానీ కనీసం నీ ఆత్మ కన్నా మేలు చేసుకో. నీ ఆత్మ కన్నా దేవుని మాటలు చెప్పు. నీ ఆత్మ కన్నా దేవుని సన్నిధికి నడిపించుకో. నీ ఆత్మ కన్నా ఆహారము దయచేయి. ఎప్పుడు నీ కడుపుకు నువ్వే తినడము, నువ్వే పడుకోవడం, అంతా నీ జీవితం నీ ఇష్టానుసారం అయిపోయింది. కనీసం ఒక్కసారి నీ ఆత్మ గురించి ఆలోచన చేయి. నీ ఆత్మ కావలసిన సంతృప్తిని నువ్వు దయచేసావా? నువ్వు చనిపోతే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందని ఆలోచన చేయి. ఈరోజు మానవుడా భయభక్తులు కలిగి భయం లేకుంటే నీ ఆత్మ నరకానికి పాలవుతుంది, నీ శరీరము మట్టికి మన్నవుతుంది. ఈడ కష్టాలు, ఈడ నష్టాలు, ఈడ అని శ్రమలే, ఆత్మ కూడా అన్ని శ్రమలే. ఏది కావాలో, ఏ దారి కావాలో ఆలోచన చేసుకొని ముందర 2 దారులు ఉన్నాయి. ఒకటి విశాల మార్గమా, ఒకటి ఇరుకు మార్గమా. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. విశాల మార్గంలో నడిస్తే నష్టపోతావు. విశాల మార్గంలో అన్నీ ఉంటాయి. జూదం ఉంటుంది, మోసం ఉంటుంది, దొంగతనం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, సినిమాలు ఉంటాయి, ఇంకా కావలసినవన్నీ ఉంటాయి విశాల మార్గంలో. కానీ ఇరుకు మార్గంలో ఏమీ ఉండవు. దేవుని సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఏది కావాలి ఆలోచన చేసుకో. 2 దారులు ముందర ఉన్నాయి. ఒకటి పరలోకమా, ఒకటి నరకమా. ఆలోచన చేసుకొని యోచించి ఒక మంచి ఆలోచన, ఒక నిర్ణయం తీసుకో. ఈ లోకంలో వాటి కొరకు నువ్వు ఆశపడితే ఈ లోకంలో ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళాల్సిన వారమే. కనీసం నీకు ముక్కుకుండే ముక్కురాయి కూడా మట్టి తీసి పక్కన వారేస్తారు. చచ్చిపోయినప్పుడు అమ్మ నాకు ముక్కురాయి ఉంది అన్న ఎవరు అన్నారు? ముక్కురాయితో సహా తీసి పక్కన వారేయాల్సింది. ఏమి సంపాదించినంత కూడా వదిలిపెట్టి పోవాల్సింది. కాబట్టి నీ ఆత్మకు సంపాదించి, ఇప్పటి నుంచి అన్న నీ ఆత్మకు సంపాదించి పరలోకం అనే ధనాన్ని సేకరించి పెట్టుకో. పరలోకం అనే రాజ్యాన్ని సేకరించి పెట్టుకో. మంచి మనసుతో, కీడు చేయకుండా, దురాలోచన లేకుండా, ప్రేమతో, ఐక్యతతో, సహవాసముతో, సంఘముతో, ఒక ఒడంబడిక కలిగి, ఒక పట్టుదలతో కలిగి సంఘాన్ని హత్తుకొని ఉండండి. అదే మీకు మేలు. మీ కొరకు ప్రార్థించే సేవకుని హత్తుకొని ఉండండి. మీ కొరకు ప్రార్థించే సంఘం కొరకు హత్తుకొని ఉండండి. ఈరోజు సంఘాన్ని ప్రేమించిన వాడు నష్టపోయినట్టు చరిత్ర లేదు. వాక్యాన్ని ప్రేమించిన వాడు నష్టపోయినట్టు చరిత్ర లేదు. దేవుడు చెప్పిన దారిలో నడిచిన వాడు నష్టపోయినట్టు చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన చూపించిన దారిలో నడుచుకుందాం. ఈరోజు వెనుకున్న వాటన్నిటినీ మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. వెనుకున్న వాటన్నిటినీ మర్చిపోండి. ముందున్న వాటి కోసం ప్రయాసపడండి. పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడండి. నీ పిల్లలు, నువ్వు, నీ వంశం అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలా, ఆ ధీమా పెట్టుకొని బ్రతకండి. ఈరోజున పిల్లలు బాగా చదువుకోనైనా, బాగా కాలేజీకి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, టైం వస్తే పెళ్ళి అన్నీ చేస్తాం. కానీ వానికి చర్చికి పోరని మాత్రం నోట్లోంచి మాట్లాడదు. ఒరే చర్చికి పో, టయానికి చర్చికి పోయి ప్రార్థన చేసుకొని వానికి నేర్పించాం. ఈరోజున అన్నీ నేర్పించాలి. మనము వాళ్ళకి నేర్పించకపోతే రేపు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు ఏమైపోతాడు? తొలగిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పాపాలు క్షమించబడాలంటే యేసయ్య ఒక్కటే మనకు దిక్కు. హల్లెలూయా. మన పాపములు, తల్లి గర్భముతోనే మన పాపంతో జన్మించిన వారం. ఏ పాపం ఎరుగని పావన మూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకై 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనుష్య కుమారునిగా దిగి వచ్చి ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద మోసి నీ కొరకు, నా కొరకు ఒక యాగముగా, ఒక త్యాగముగా ఆయన తన ప్రాణాన్ని సమర్పించి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈరోజు అటువంటి ప్రాణం పెట్టే దేవుడు మనకు లేడు. ఈరోజు నీ ప్రాణం కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుళ్ళు, దేవతలు నీ ప్రాణం కావాలంటారు, ఆహుతి కోరుకుంటాయంట. ఆహుతి దేవుళ్ళు, దేవతల జీవం ఇవ్వాలా, ప్రేమనివ్వాలా, ఏమన్నా మనకు మేలు చేయాలా, ఆశీర్వాదం, అది దేవుళ్ళు, దేవతలు అంటే. ఆహుతి కోరుకుండేది ఏదైనా పెద్ద పెద్ద పూజల కార్యక్రమం పెట్టినప్పుడైతే ఇంకా అయిపోయి. ఈరోజు నేను చెప్పేది అదే, మనుషుడు రాయిని, రప్పని, చెట్టుని, పుట్టని మొక్కుతూ ఉన్నాడు, నష్టపోతూ ఉన్నాడు. అసలైన దేవుని వెంబడించండి.
నా దేవుడు అన్ని నామముల కంటే పైనామం గలవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతోమంది గొప్ప గొప్ప పండితులు శాస్త్రులు జుట్టు వీక్కుంటున్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్పలేకపోతున్నారు. అంత బైబిల్ అంత కరెక్ట్గా చెప్తుంది, యేసు ప్రభువే దేవుడు, ఈయనే లోకరక్షకుడు, ఈయన తప్ప మనకు వేరొక దిక్కు లేనే లేడు. కాబట్టి మన పాపములన్నిటి కొరకై ఆయన శిలువ యాగము చేశాడు. కాబట్టి నీ నా పాపములు క్షమించబడాలని కేవలం ఒక్క మాట నోరు తెరిచి, యేసయ్య నా పాపములు క్షమించు, తగ్గించుకో. అడిగితే నష్టపోం, మనం అడిగితే మనమేమి ఏం పోగొట్టుకోం. ప్రభు దగ్గర నోరు తెరిచి, ఒక అమ్మ దగ్గర ఎట్లా మాడతాం, నాన్నతో ఎట్లా మాడతామో అట్లా ప్రభు దగ్గర అన్నీ చెప్పుకుందాం, అన్నీ ప్రభు పాదాల చెంత పెట్టుకుందాం. ప్రభు దగ్గర పెట్టుకుంటే అన్నీ మనకు ఖచ్చితంగా ఆయన మనకు ఉపకారి చేస్తాడు. ఆయన ఉపకారములు చేసేవాడు ఆయన, ఆయన మనకు సహకారిగా, ఆయనకు మన తోడుగనిడిగా ఉండేవాడు ఆయన. కాబట్టి పాపములు క్షమించేవాడు, స్వస్థపరచువాడు, ఆ మనుష్య కుమారునికి అధికారము కలవాడు మన దేవుడు. కాబట్టి ఆ అధికారం ఉన్న దేవుని దగ్గర మనం ఉంటే మనకు కూడా అన్ని మేలులే, ఆశీర్వాదములే. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా సిద్ధపాటు కలిగి జీవించు. లోకంలో వాటి కొరకు ఆశ పెట్టుకోవద్దు. యేసు ప్రభు కొరకు సిద్ధపడి ఉండు. దేవుడు ఏ క్షణంలో వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో, ఆయన ఏ సమయం ఈ లోకానికి వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు వేగరపడి సిద్ధపడి నువ్వు కానీ రెడీగా ఉంటే నిన్నే ఆయన తీసుకొని పోతాడు, మనందరూ ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి మన దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ రోజున మనుష్యుడు ఏ రీతిగా అయితే అన్నిటికీ సిద్ధపడతా ఉన్నాడు, చచ్చిపోతే నాకు ఇన్సూరెన్స్ వస్తుందని చచ్చిపోకముందే ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు. అన్నీ కూడా ముందు ప్లానింగే. పెళ్లి చేయాలంటే డబ్బు కూడా సమకూర్చుకుంటా పెట్టుకుంటా ఉంటారు. నేను చచ్చిపోతే నా పిల్లల కన్నా డబ్బు రావాలని ఇన్సూరెన్స్, లేదంటే ఏదో ఒక రకంగా చాలా రకాలుగా ఉన్నాయి ఈరోజు మనిషి సంపాదించే పద్ధతులు. కానీ అసలైంది సంపాదించుకో, అసలైనది పరలోక రాజ్యం సంపాదించుకో. దేవుని పాదాల చెంత ఉండి, ప్రభువా నాకు నీ రాజ్యమే. ఈరోజు ఏదో ఒక రోజు ఈ కుటుంబాలను, ఈ బంధాలను విడిచి వెళ్ళవలసిన వారేమో మనం అందరం. కాబట్టి బంధువుల ప్రీతి కలిగి ఉన్నావేమో, స్నేహాల ప్రీతి కలిగి ఉన్నావేమో, ఈ ప్రీతులన్నీ కూడా నీకు పనికి రావు. దేవుని ప్రీతి మనకు కావాలి, దేవుని స్నేహం మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి, దేవుని కృప మనకు కావాలి. అప్పుడు మనము వర్ధిల్లింపబడతాము. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడతాము, మనము ఆయన సన్నిధికి కొనియాడబడతాము, ఆయన సన్నిధికి మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి లోకములను దేనిని ఆశించక పైనున్న వాటిని ఆశించండి. ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఒకడు, వాని పేరే సైతాన్. అటు ఇటు తిరుగుతాడు, తోక ఆడిస్తూ ఉంటాడు. మనం వాని తోక ఆడింపులకు మనం పడిపోయామంటే మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని భద్రపరచుకోవాలి, చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి, చాలా అంటే చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. అప్పుడే మనము ఈ లోకంలో మనం మరణించినప్పటికీ కూడా ఏదో ఒక రోజున ప్రభు దగ్గరికి మనము వెళ్తాం. ఆయన రాకడ వచ్చినప్పుడు మొదటిగా సమాధులు తెరవబడతాయి, నీతిమంతులు పరిశుద్ధులు లేవనెత్తబడతారు. కాబట్టి ఒకవేళ నేను చనిపోయినాక నేను పోను అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. మన దేహం ఉన్నా లేకపోయినా సమాధులు తెరవబడతాయంట. సమాధులు తెరవబడినప్పుడు మన దేహం మళ్ళీ మహిమా స్వరూపం పొందుకుంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నామో అదే రూపంతో మళ్ళీ యేసయ్య యొద్దకు పోతాం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది శరీరం కాదు, దేవునికి కావాల్సింది అది ఏది కాదు, ఆయనకు కావాల్సింది నీ మహిమ స్వరూపం. నీ ఆత్మ ప్రాణ దేహములు దేవునికి ఆలయమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను చాలాసార్లు, విశ్వాసం అనే పోరాటంలో నువ్వు మరణం వరకు నమ్మకంగా పోరాడు. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లొద్దు. విశ్వాసాన్ని అసలు చెయ్యి విడిచిపెట్టొద్దు. విశ్వాసాన్ని పొరపాటున అటు పక్కన పెట్టినామనుకో మన బతుకైపోయినట్టు. అవుతుంది అని నమ్మకం పెట్టుకోండి. చేయగలను, దేవుడు చేస్తాడు అనే విశ్వాసాన్ని పెట్టుకోండి. ప్రతీది కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన ఎందు ఆనుకొని ఉంటే, ఆయనకు సమీపంగా ఉంటే ఆయన ఏ కొదువ చేయక మానడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.